హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫైజుల్లా టైల్స్ అండ్ గ్రానైట్ వర్క్. మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి ఫ్రెండ్స్. గ్రానైట్ 3D డోర్ మ్యాట్ ఏ విధంగా కట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ డోర్ కాడ సైజ్ చూసుకోవాలా, ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్ని బట్టి మనం ఈ వైట్ పట్టీలు కోసుకోవాలా. ఈ వైట్ పట్టీలు కోసిన తర్వాత మనం పాలిష్ చక్కగా లేకుండా మనం ఉల్టా పెట్టి కోయాలా. మనం పట్టీలు ఏ విధంగా కోసినామో అదే విధంగా కట్ చేస్తే మనం అనుకున్న డోర్ మ్యాట్ అయితే సరిగ్గా రాదు. ఉల్టా పెట్టి కోస్తే పట్టీలు మనం అనుకున్న డిజైన్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పాలిష్ తిప్పి నేను కోస్తున్నాను. టైట్ అయితే కోస్తే మనకు డిజైన్ సెట్ కాదు. ఈ విధంగా ఈ పట్టీలు అయితే కోసుకోవాలా. నెక్స్ట్ మనం గ్రీన్ కలర్ అయితే సెట్ చేసినాం. వైట్, రెడ్, గ్రీన్ అయితే సెట్ చేసినాము. నేనైతే ఈ కలర్లు సెట్ అయినాయని అనుకుంటున్నాను. ఈ డోర్ మ్యాట్ మీరు వేయాలన్నా వేయించుకోవాలన్నా మనకు నచ్చిన కలర్స్ మనం సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఈ పట్టీలు అయితే రెడీ అయినాయి. సమోసాలు కట్ చేసి మనం డోర్ మ్యాట్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ డోర్ మ్యాట్ మీరు కటింగ్ చేయాలంటే 3 డిఫరెంట్ పట్టీలు అయితే సైజులో కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది ముందు. సో ఫస్ట్ పట్టీ కట్ చేసినది చూసినారు కదా, వైట్ పట్టీ. తర్వాత ఈ రెడ్, గ్రీన్ పట్టీలు కట్ చేసినాం కదా, ఈ పట్టీ సైజు ఆ పట్టీ సైజు వేరే వేరే. సో ఈ 2 పట్టీలు కాక ఇంకో పట్టీ వస్తుంది 1/2 ఇంచ్ది. ఈ పట్టీలు అంటున్నారు ఏంటనే, ఇది మనం కోసేది ఈ పట్టీలు చూసారా, బార్డర్ పట్టీ అని అంటాం. బార్డర్ వేస్తేనే బార్డర్ పట్టీలు, డిజైన్ చేస్తే డిజైన్ పట్టీలు. అన్నీ ఒకటే, మనం అనుకునే విధానం వేరే. ఫస్ట్ ఈ సమోసాలన్నీ కట్ చేసినాక మిగతాది. సమోసాలు అంటే సమోసాలు తినేటివి అనుకున్నారు, కాదు. సమోసా టైప్ ఉన్న యాంగిల్స్ అనేవి సమోసా షేప్లో ఉన్నాయి కాబట్టి సమోసాలు అని అంటున్నాం. వాయిస్ కొంచెం అక్కడక్కడ డిఫరెంట్ వచ్చినా మొత్తం నా వాయిస్ ఇది. కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. మనం ఇప్పుడు సెట్టింగ్ అయితే చేసుకొని చూద్దాం. మనకు ఇప్పుడు కలరు, సైజు మొత్తం ఇన్నే తెలిసిపోతుంది. కలర్ సెట్టింగ్ అనేది, సైజు ఎంత వచ్చింది డోర్ మ్యాట్ అనేది. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, కలర్ సెట్టింగ్స్ అయినాయా, కరెక్ట్ అయినాయని నేను అనుకుంటున్నాను. మనం సైజ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్ సైజ్ వచ్చేసి మనకు 8 ఇంచెస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ తీసి లోపల తీసుకుపోయి లెంత్ ఏ సైజ్ వచ్చిందో మనం తెలుసుకుందాం. ఈ డిజైన్ మొత్తం సెట్టింగ్ చేస్తే మనం ఎన్ని ఫీట్లు వచ్చినది అనేది తెలిసిపోతుంది.
పూర్తి డోర్ మ్యాట్ సెట్టింగ్ చేసినాకనే ఫిట్టింగ్ చేయాలి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు. ఇప్పుడు మనకు కావాల్సిన సైజ్ అయితే డోర్ మ్యాట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 5 feet అయింది డోర్ మ్యాట్ ఇది. ఈ డోర్ మ్యాట్ సైజ్ వచ్చేసి 8 inches ఇంటూ 5 feet. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 3D డోర్ మ్యాట్ డిజైన్ ఇది. ఈ డిజైన్ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి డిజైన్స్తో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మొత్తం చూసినారు కదా, అలాగే లైక్ చేసినామా లేదా అనేది కూడా చూడండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్. మీ ప్రేమతో మీ ఫైజుల్లా.